తొర్రూరు మున్సిపల్ ఎలక్షన్లలో సందర్భంగా ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో 2వ వార్డు అభ్యర్థి శ్రావణ్ గారికి ప్రచారం కొరకు రావడం జరిగింది. ఈ వచ్చినప్పుడు స్పందన మీరు ఎవరికి 2వ వార్డు ఎట్లుందన్నారు. మీరు వచ్చిన వాళ్ళు వచ్చారు, ఒక రెండు బజారు తిరిగిపోయి మీరు 2వ వార్డు ఎట్లున్నదో మీకే తెలుస్తుంది. అయినా ఒక విషయం చెప్తున్నాం. పోయినసారి మేము చాలా టార్గెట్ తీసుకొని ఈ క్యాండిడేట్ గెలిపించుకున్నా కూడా మున్సిపాలిటీ మీద లొల్లి చేసి గొడవలు చేసి తీసుకొచ్చి రోడ్లు మొత్తం తీసుకొచ్చిండు. ఒక డ్రైనేజు మెయిన్ రోడ్డు ఒకటే ఆగి ఉన్నది. మొన్న 15 స్తంభాలు కూడా ఇక్కడ వేయించడం జరిగింది. రేపు భవిష్యత్తులో రాబోయే రోజులలో ప్రత్యేకమైన అభివృద్ధి 2వ వార్డు మీద చేసి చూపెడతామని చెప్పి మన పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే రెడ్డి గారు మొత్తం కూడా దీన్ని 2వ వార్డును దత్తత తీసుకున్నా. నేను 2వ శ్రావణ్ తీసుకొని రావాలని చెప్పి మన హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఝాన్సీ రెడ్డి గారు కూడా ప్రజలకు అదే రకమైన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు రాబోయే నాయకత్వంలో 14 వార్డులు గెలుచుకొని చైర్మన్ చెక్కుంటాం, తొర్రూరునే అభివృద్ధి చేస్తామని చెప్పి. 2వ వార్డు అంటే విద్యాలయాలకు నిలయం. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, అందులో వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఓటర్స్ ఈ వార్డులో ఉన్నారు. ఇవాళ దయాకర్ రావు గారు ఇక్కడికి వచ్చి నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి ఇల్లు తిరుగుతున్నాడు. ఆయన ఇన్నాళ్ళు అధికారం ఉంది, ఆయనే మంత్రి ఆయనే అని ఇవాళ తూనం రోజా ఇక్కడ గెలిచినప్పుడు ఈ వార్డు మీద కక్ష కట్టే అభివృద్ధి అనేది చేయకుండా నిలుపుదల చేసినటువంటి వ్యక్తి, అధికారంలో ఉన్నప్పుడే చేయలేని వ్యక్తి వాళ్ళ అధికారంలో లేని ఎప్పుడు ఎట్లా చేస్తాడో దయచేసి ప్రజలు తెలుసుకుంటారు. ఖచ్చితంగా ఈ యొక్క ఓటర్లు చాలా శక్తివంతులు, చాలా విద్యాలో ఉన్నటువంటి ఊళ్ళు ఈ వార్డు. ఖచ్చితంగా ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తుంది. దానికోసం సిపిఐ పార్టీ అనునిత్యం శ్రమ చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తుంది. సిపిఐ పార్టీ నాయకత్వం మాత్రమే తిరుగుతున్నారు, క్యాడర్ అంతా కూడా మరో డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. తొర్రూరు మున్సిపాలిటీలో నాయకత్వం సీరియస్గా తీసుకోవట్లేదు అనే ఒక అపోహ ఉంది మీ పైన. అది చాలా తప్పండి. మా కార్యకర్తలు మొత్తం కూడా దాదాపు 300 కుటుంబాలు రోజు దినసరి కూలీలు హమాలీలుగా పట్టణ కేంద్రాల్లో ఉంటారు. వాళ్ళు పని బంద్ చేస్తే షాపులో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నాయకత్వం పనిచేస్తున్నది. తద్వారా ఖచ్చితంగా ఈ యొక్క తొర్రూరు పట్టణ కేంద్రంలో ఎన్ని వార్డులలో ఉన్న మా ఏఐటీసీ సిపిఐ పార్టీ కార్యకర్త ఖచ్చితంగా చేతి గుర్తుకు ఓటు వేసి మా శక్తిని అంటూ మేము ఈ యొక్క ఎన్నికల్లో నిరూపించుకుంటాం. మీ ద్వారా ర్యాలీ తీస్తాం, ప్రయత్నం చేస్తాం.